Section number 23. Act of a person incapable of judgment by reason of intoxication caused against his will. Section number 24. Offense requiring a particular intent or knowledge committed by one who is intoxicated. సార్ రెండు సెక్షన్స్ కనెక్టెడ్ సెక్షన్సే. క్లారిటీగా అర్థం చేపిస్తాను, ట్రై టు అండర్స్టాండ్. రైట్ సార్. సెక్షన్ నెంబర్ 23 ఏం చెప్తుందంటే, ఏదైనా వ్యక్తికి తనకు తెలియకుండా వేరే ఎవరైనా వ్యక్తి ఆ మనిషికి ఏదైనా మత్తు పదార్థం ఎక్కిస్తే, ఆ మనిషి ఆ మత్తు పదార్థం ఎక్కటం వల్ల ఏమైనా తప్పులు చేస్తే అది ఆఫెన్స్ కిందకి తీసుకోరు, దానికి పనిష్మెంట్ పడదు. తను స్వయంగా తాగట్లేదు ఈ సినారియోలో, వేరే వాడు ఈయనకి తెలియకుండా మత్తు ఎక్కిస్తున్నాడు. రైట్ సార్. సమ్ టైమ్స్ పీపుల్ ట్రై టు డూ, ఏదైనా మత్తు పదార్థం కలిపేసి గ్లాస్లో కలిపేసి ఇచ్చేస్తారు సార్. అండ్ అది తాగిన తర్వాత ఈ మనిషికి నిషా ఎక్కువ ఉంటుంది కాబట్టి తినేమని తప్పు చేస్తే అది ఆఫెన్స్ కేటగిరీ కిందకి తీసుకోరంట. బట్ ఎవడైనా కావాలని వాడికి ఓన్గా వాడు కానీ తాగి ఏమైనా తప్పు చేస్తే వాడేం చెప్తాడు, సార్ నేను తాగుడు మైకంలో ఉన్నాను, నేనేం చేసినా నాకు తెలియదు. తాగింది ఏంది, నీ ఓన్గానే తాగావా? ఓ ఎస్. అప్పుడు నీకు తెలిసినా తెలియకపోయినా నీకు తెలిసినట్టే మేము భావించి ఆ ఆఫెన్స్కి పనిష్మెంట్ నీకు పడుతుంది, గ్యారెంటీడ్. సో ఇక్కడ తెలియకుండా ఎవరైనా మత్తు పదార్థం ఎక్కిస్తే మాత్రమే మీకు ఎగ్జంప్షన్ ఉంటుంది సార్. తెలిసి తాగి నేనేం చేస్తున్నాను నాకు తెలియదంటే మ్యాండేటరీగా శిక్ష పడుతుంది. హోప్ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. రైట్ సార్. రెండు రిలేటెడ్ టు ద ఇంటాక్సికేషన్. ఇంటాక్సికేషన్ అంటే మత్తు. రైట్ సార్. ఒకసారి చదువుతాను చూడండి. దీనిలో ఎగ్జంప్షన్ ఉందా? ఓ ఎస్ ఉంది. దీనికి శిక్ష పడదు, ఆఫెన్స్ కేటగిరీకి రాదు. నథింగ్ ఈజ్ అన్ ఆఫెన్స్ విచ్ ఇస్ డన్ బై అ పర్సన్ హూ ఎట్ ద టైమ్ ఆఫ్ డూయింగ్ ఇట్ ఈజ్ బై రీజన్ ఆఫ్ ఇంటాక్సికేషన్ incapable of knowing the nature of the act, or that he is doing what is either wrong or contrary to law, provided that the thing which intoxicated him was administered to him without his knowledge or against his will. అంటే తనకు తెలియకుండా తన ఇష్టానికి విరుద్ధంగా తనకి ఏమైనా మత్తు పదార్థం ఎక్కించినట్టయితే, అండ్ ఆ మత్తు ఎక్కటం వల్ల తనకి చేసే చర్య మీద పెద్ద కాన్ఫిడెన్స్ ఉండదు కాబట్టి, తను చేసే చర్య తనకు తెలియదు కాబట్టి అది ఆఫెన్స్ కిందకి తీసుకోరు, దానికి పనిష్మెంట్ పడదు. బట్ సెక్షన్ నెంబర్ 24 ఇస్ అ కంప్లీట్ డిఫరెంట్ సినారియో సార్. ఎవడైనా కావాలని తాగి నాకు మత్తి స్థిమితం పనిచేయలేదు, నేనేం చేసినా నాకే తెలియదు ఆ మత్తులో అని చెప్తారు కదా సార్, వాళ్ళకు మత్తు దిగేంత వరకు పనిష్మెంట్ ఇస్తారు సార్. అంటే నాట్ మత్తు దిగేంత వరకు, ఆబ్వియస్లీ దే బీన్ ఇంప్రిజన్ టు జైల్ సార్. సింపుల్. ఒకసారి చదువుతాను సార్ చూడండి. ఇన్ కేసెస్ వెర్ అన్ యాక్ట్ డన్ ఈజ్ నాట్ అన్ ఆఫెన్స్ అన్లెస్ డన్ విత్ పర్టికులర్ నాలెడ్జ్ ఆర్ ఇంటెంట్, a person who does the act in a state of intoxication shall be liable to be dealt with as if he had the same knowledge as he would have had if he had not been intoxicated, unless the thing which intoxicated him was administered to him without his knowledge or against his will. అంటే వాడు కానీ స్వయంగా కానీ మందు తాగినట్టుంటే, వాడు కానీ మత్తు ఎక్కితే, ఆ మత్తులో తనకు తెలియకపోయినా తెలిసినా ఏమైనా చర్య చేస్తే చట్టం ఏం భావిస్తుందంటే నువ్వు తెలిసి నేరం చేసినావు అని భావిస్తుంది, వాడికి 100% శిక్ష పడుతుంది.